ప్రతిగృహ ధ్వజారోహణం. ప్రతి గృహమునందు ఏదో ఒక చోట కాదట, అందరి ఇళ్ల మీద జెండాలు ఉండాలి. ఓకే, దీన్ని ఎందుకు చెయ్యాలి అంటే, ధ్వజము ఇవాల్టి నుంచి నేను చేయబోయేటటువంటి పనులకి సంకేతం. ఏదైనా ఒక కాలంలో ఇప్పుడు ముహూర్తం నిర్ణయిస్తారు, ఇవాళ యుద్ధం అన్నారనుకోండి, జెండా ఎగిరేయాలి. అక్కడ జెండా ఎగిరితేనే యుద్ధం ఆరంభం. మనం చేసేటటువంటిది నిత్య యుద్ధం. మరి యుక్రెయిన్కి రష్యాకి మధ్యలో జెండా ఎగరలేదు. అంటే ఎగిరేయటం అనేది సంప్రదాయం. ఓకే, వాళ్ళు ఉక్రెయిన్ జెండాను అక్కడ చూపిస్తారు, వీళ్ళు రష్యా జెండాను. అంటే ఈ దేశ పతాకాన్ని ఆ దేశ పతాకాన్ని చూపించకుండా యుద్ధాలు చేయరండి. అవును, ఖచ్చితంగా చూపిస్తారు. దేశ పతాకానికి సెల్యూట్ చేసే ముందరికి వెళ్తారు, దేశ పతాకాన్ని ఇచ్చే ముందరికి వెళ్తారు. చూపించారా లేదా నేను చెప్పలేను, కానీ చూపించి తీరాలి. ఓకే, అది గుర్తు. తర్వాత ఈ ధ్వజం ఇంకెప్పుడు చేస్తాం? బ్రహ్మోత్సవాలు, మంచి ఉత్సవాలు మొదలు పెడుతున్నాం. ధ్వజారోహణం అనేది అక్కడే. ఈ ఉత్సవాలు ఆరంభం చేసేటప్పుడు కూడా ధ్వజారోహణం అని చేస్తారు. అంటే ఈ రోజు నుంచి నేను పండగలన్నీ చేసుకోబోతున్నాను, ఈ కాలంలో వచ్చేవన్నీ నేను చేయబోతున్నాను, ఇవాళ నేను కంకణం కట్టుకున్నాను అని చెప్పి ఎగిరేసేటటువంటి ధ్వజాన్ని ప్రతిగృహ ధ్వజారోహణము అంటారు. కాబట్టి అన్ని ఇళ్ల మీద జెండాని పెట్టి ఇవాళ నుంచి వైదిక ధర్మానికి, రాబోయేటటువంటి కాలానికి, ఇందులో ఉండే యుద్ధాలకి అన్నీ నేను సంసిద్ధమై బద్ధుణ్ణై ముందరికి అడుగులు వేస్తున్నాను అని చెప్పేటటువంటిది ప్రతిగృహ ధ్వజారోహణం. రైట్.